నమస్తే, వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. మనకి సడన్గా అలసట, కండరాల బలహీనత, ఎముకలు గుల్లబారడం వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా చేయవలసింది డి విటమిన్ సరిపడినంతగా మన శరీరంలో ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవడం. ఇది నేను చెప్తున్నది కాదండి, వైద్యుల మాట. మన శరీరంలో తగినంత డి విటమిన్ ఉంటే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మనలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. కానీ ఎక్కువ మోతాదులో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల విటమిన్ డిటాక్సిసిటీ ఏర్పడి దుష్ఫలితాలు రావచ్చు. అందుకే కొన్ని ఆహార పదార్థాల ద్వారా డి విటమిన్ మనకు అందేలా చూసుకోవాలి. చేపలు, గుడ్డు సొన, కొవ్వుతో ఉన్న తృణధాన్యాలు వంటివి. అయితే ఈ ఆహార పదార్థాలు అందరికీ నచ్చకపోవచ్చు. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్కి ఇలా కొన్ని ఆహార పదార్థాలు నచ్చవు. అందుకే అందరికీ నచ్చే అద్భుతమైన డి విటమిన్ సప్లిమెంటు ఫ్రీగా దొరికేది ఉందండి. అదే సూర్యరశ్మి. సూర్యరశ్మి మనలో మానసికమైన ఉత్సాహాన్ని పెంచుతుంది. మన శరీరానికి తగినంత డి విటమిన్ ఇస్తుంది. అందుకే వీలైనంత ఎక్కువగా మన శరీరానికి ఇది తగిలేలా ఉదయం ఎండలో ఉండడం మంచిదట. ఎండ ఎక్కువైన కొద్దీ ఆ వేడి తట్టుకోలేని వారికి శరీరంలో ర్యాషెస్ రావచ్చు, తలనొప్పి రావచ్చు. అందుకే వీలైనంతగా ఉదయాన్నే సూర్యరశ్మి తగిలేలా ఉంటే దానివల్ల ఇన్ని ఉపయోగాలు కాదండి.